హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను చేసేటువంటి వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. గైస్, లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఏపీ డిఎస్సికి సంబంధించి రిజర్వేషన్లో ఎక్కడైతే ఇంతవరకు కాల్ లెటర్స్ అయితే రాలేదు కదా గైస్. అందులో మీరు అధైర్యపడాల్సింది ఏం లేదు. ఈ రోజు నుంచి కాల్ లెటర్స్ అయితే రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఛాన్సెస్ కాదు, ఈరోజు అయితే 100%గా రిలీజ్ అవుతాయి. అది ఎప్పుడు టైము ఏంటి అనేది పర్ఫెక్ట్‌గా తెలీదు. కానీ ఈ రోజైతే మాత్రం 100%గా మీకైతే డీఎస్సీకి సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో మెరిట్ లిస్ట్‌లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా క్యాస్ట్ వైస్‌గా సెలెక్ట్ అయిన అందరికీ కూడా ఈరోజైతే కాల్ లెటర్స్ వస్తాయి గైస్. కాల్ లెటర్ రాగానే మనకు లాగిన్‌లోకెళ్ళిన తర్వాత సర్వీసెస్ మీద క్లిక్ చేస్తే కింద వచ్చేసి మనకు ఫైల్ అప్‌లోడ్ ఆప్షన్, దాని తర్వాత కాల్ లెటర్స్, ఆ ఆప్షన్స్ అయితే చూపిస్తాయి గైస్. మీకైతే ఈరోజైతే కాల్ లెటర్స్ అయితే 100%గా రావడానికైతే అవకాశం ఉంది గైస్. ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది గదా! ఈరోజు నుంచే సర్టిఫికేట్ వెరిఫికేషన్ గదా! రేపు గూడా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరికీ కూడా ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది గైస్. లాస్ట్ డీఎస్సీకి, ఈ డీఎస్సీకి మెయిన్ డిఫరెన్స్ ఏంటో మీరు గమనించారో లేదో గైస్. ఇంతకుముందుకు ఏవైనా సీట్లు ఫిల్ చేసినప్పుడు అంటే డీఎస్సీలో అందరికి జాబ్స్ ఇచ్చేసిన తర్వాత ఏవైనా జాబ్స్ అంటే అభ్యర్థులు లేక కాదు, సర్టిఫికేట్స్ కరెక్ట్ లేక, లేకపోతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లేనప్పుడు ఆ జాబ్స్ అన్నిటిని గూడా, ఆ వేకెన్సీస్ అన్నిటిని గూడా క్యారీ ఫార్వర్డ్ చేసేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం సెకండ్ లిస్ట్ కూడా ఇస్తామని జెప్పేసి ప్రకటించారు. ఈ గతంలో డీఎస్సీకి, ఈ డీఎస్సీకి తేడా అయితే ఇదే గైస్. సో, మీరందరూ కూడా ఈరోజైతే రిజర్వేషన్‌లకు సంబంధించి కాల్ లెటర్స్ అయితే రిలీజ్ కాబోతున్నాయి. థాంక్ యూ గైస్.